తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన మండపేట నియోజకవర్గంలో తొలిసారిగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక మారేడుబాక గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. భూ హక్కుల భద్రత, రీసర్వేలో లోపాల సవరణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా కలెక్టర్ తెలిపారు. రైతుల అర్జీలను త్వరితగిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడం చారిత్రక నిర్ణయమన్నారు. అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఆ బాధ్యతను కూడా నెరవేరుస్తాము, ఏ ఇష్యూస్ రాకుండా. కాన్స్టిట్యుయెన్సీ ఈస్ట్ గోదావరి జిల్లాలో కలపడం మాకు ఆనందంగానే ఉంది, మాకు మరింత బాధ్యతను పెంచింది. మేము ఆ బాధ్యతను కూడా నెరవేరుస్తాము, ఏ ఇష్యూస్ రాకుండా. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన ఈ 2వ తేదీన మరి మన మండపేట నియోజకవర్గం వచ్చినందుకు ఇది ఒక సుదీనంగా మరి మనందరం కూడా భావిస్తున్నాం. మరి ఇటువంటి మహత్తర కార్యక్రమానికి పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమానికి చెందినటువంటి మరి మన జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ క్లినిక్ అని పెట్టడం జరిగింది. ఈ రెవెన్యూ క్లినిక్ లో కలెక్టరేట్ లో రెవెన్యూ క్లినిక్ జరిగినప్పుడు మండల్ టీం అంతా ఉంటారు, డివిజనల్ టీం కూడా ఉంటారు. మండల్ తహసీల్దార్స్, డివిజన్ నుంచి ఆర్డీఓస్ కానీ సబ్ కలెక్టర్స్ కానీ ఉంటారు. సో జిల్లా టీం కూడా కలెక్టరేట్ స్టాఫ్ జేసీ గారు, నేను అందరూ ఉంటాము. సో ఆ రోజు కూడా మేము జిల్లాలో ఎప్పుడైతే రెవెన్యూ క్లినిక్ పెడతామో అక్కడ కూడా రెవెన్యూ సమస్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మన పట్టాదారు పాస్ పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో కొత్తగా మనకి మండపేట నియోజకవర్గం సంబంధించిన 3 మండలాలు కూడా కలవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ నియోజకవర్గంలో రాజమండ్రి రెవెన్యూ డివిజన్ కి కూడా కలవడం